హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ పరమేశ్వరి మీ రైతు బిడ్డ అండ్ వ్లాగ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు అయితే పాలకూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే పోసుకోవాలి. మనకు ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్లోనైతే కొంచెం జీలకర్ర, ఆవాలు అవన్నీ వేసుకోవాలి. వేసుకొని అవి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి. బ్రౌన్ కలర్లో అంటే పోపుకి వచ్చే అంటాం కదా, పోపు రావాలి. వచ్చిన తర్వాత చూడండి ఏ విధంగా వచ్చిందో. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందులోనైతే వెల్లుల్లిపాయలు కచ్చాపెచ్చాగా దంచి వెల్లుల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను. నేనైతే నా స్టైల్లో నేను చేస్తున్నాను. ఏదన్నా మిస్టేక్ మిస్ అయిందా, వీడియో మిస్ అయితే కామెంట్ చేయండి, ఓకేనా. ఇవైతే బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేపుకుంటున్న వెల్లుల్లిపాయలు అయితే చూడండి ఈ విధంగా వేయించుకొని పాలకూరనైతే ఒక 4 కట్టలు తీసుకున్నా. నేను 4 కట్టలు తీసి మంచిగా సన్నగా కోసి మంచిగా కడిగి అయితే పక్కన పెట్టుకున్నా. ఇవైతే కొంచెం వేగినాయి చూడండి. వేగిన తర్వాత కొంచెం చిటికెడు పసుపు కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే ఆకుకూరలలో ఎక్కువ ఉండొద్దు. కొంచెం పసుపు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. వెల్లుల్లిపాయలకి పట్టేలాగా చూడండి ఏ విధంగా వేయించుకుంటున్నాను. వేయించుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న పాలకూరనైతే ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒక 5-10 నిమిషాలు అయితే మీడియం సైజులో పెట్టి గ్యాసు దగ్గరికి పడేలాగా ఉంచుకోవాలి. ఎందుకంటే నిండుగా వస్తుంది. ఇప్పుడు పాలకూర మగ్గుతామంటే లోపలికి అవుతుంది. పాలకూర హెల్త్కు చాలా మంచిది, హెల్దీ. బాలంతలకు వెల్లిపాయ కారం వేసి పెడితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే బాలంతలప్పుడు వెల్లిపాయ కారం వేసి పాలకూరలో పెడితే పాలు పడతాయి పిల్లలకు. అందుకనైతే చాలా హెల్దీ పాలకూర. మూత పెట్టుకొని 10-15 నిమిషాల పాటు వేయించుకోవాలి, ఉడకనియాలి. నేను స్టీల్ ప్యాన్ పెట్టుకున్నా కాబట్టి అడుగంటుతుందని అయితే సిమ్లో పెట్టుకున్నా. గ్యాస్ అయితే సిమ్లో గ్యాస్ పెట్టుకొని ఈ విధంగా దగ్గరికి అయ్యేలాగా ఉడికించుకోవాలి. పాలకూర అనేది చాలా హెల్దీ. చాలా వరకు తినడం ఇష్టపడరు. ఇట్లా కూర కన్నా ఇంకా పప్పులో వేసుకుంటే కూడా బాగుంటుంది. కందిపప్పులో పాలకూర వేస్తే చాలా బాగుంటుంది. అట్లా వేసుకొని వండుకున్నా బాగుంటుంది. ఇట్లా లేకుంటే ఫ్రై చేసుకోవాలి. పాలకూర టమాటా అయితే వండుకోవద్దు, ఎందుకంటే పాలకూర టమాటా వండడం వల్ల మేరాలు అనేవి మనకు స్టోన్స్ అంటాం కదా, స్టోన్స్ తయారవుతాయి అని అంటారు. అందుకనైతే మనం టమాటా వేసి వండుకోవద్దు. వేస్తే పప్పులో లేకుంటే ఇలా ఫ్రై చేసుకొని కర్రీలాగా చేసుకొని తింటే బాగుంటుంది పాలకూర అనేది. ఈ విధంగా దగ్గర పడ్డాక వాటర్ మొత్తం గుంజుకొని మనం పోసిన ఆయిల్ పైకి తేలినప్పుడు కారం వేసుకొని, రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు, మనం ఎంత తింటాం అనేది మన క్వాంటిటీ మనకు తెలుస్తుంది కదా, ఆ విధంగానైతే వేసుకొని మంచిగా దగ్గరికి అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ విధంగానైతే నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో చూడండి. అడుగంటకుండా సిమ్లో పెట్టుకోవాలి. అడుగంటితే మళ్ళీ తినలేము కదా, అందుకనైతే సిమ్లో పెట్టుకొని కారం వేసినప్పుడు సిమ్లో పెట్టుకొని గ్యాసు ఈ విధంగానైతే చేసుకోవాలి. చూడండి పాలకూరలో నీరు బాగా ఊరుతుంది. ఆ వాటర్ మొత్తం మగ్గాలన్నమాట. మగ్గితేనే కూర పాడవకుండా ఉంటుంది. 2 రోజులైనా సరే మనం వాటర్ పోసి వండుకోవద్దు. అందులో వచ్చే వాటరే కూర ఉడకడానికి అవుతాయి. అందుకనైతే వాటర్ పోసి వండుకోవద్దు. అందులో వచ్చేవే ఈ విధంగానైతే చేసుకోవాలి. దగ్గరికి
ఓకేనా ఫ్రెండ్స్? ఎలా ఉందో కామెంట్ చేయండి. నేనైతే చూడండి వేడి వేడి అన్నంలో పాలకూర వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.